నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మంచి మంచి న్యూస్లు అయితే తీసుకొచ్చిన ఒక మంచి గేమ్ అయితే వస్తుంది, మంచి ఆఫర్ మీద వస్తుంది. ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ రేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ పోకో వాళ్ళ ప్యాడ్ గురించి కూడా అప్డేట్ తీసుకొచ్చిన స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ C63 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది కదా, లాంచ్ రేట్ కన్ఫర్మ్ అయిపోయింది. 12th ఆగస్ట్ రోజున లాంచ్ అవుతుంది అనేసి అయితే ఫ్లిప్కార్ట్లో ఒక బ్యానర్ అయితే వచ్చేసింది. ఫ్లిప్కార్ట్లో నోటిఫికేషన్ వచ్చేసినవి. సో చిత్తపూలు వచ్చేటట్టు చూపించారు. ట్రూ కలర్ వేరియంట్స్ అయితే కనిపిస్తుంది. ఇంకో కొత్త కెమెరా కట్అవుట్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ తక్కువ ఉంటే మాత్రమే మంచి మంచి పీక్స్ అయిపోతాయి. మంచిగా అనిపించింది, లుక్ వైజ్ అంతా కూడా బాగుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అంటే సో ఈ మధ్యకాలం మోటరోలా ఎడ్జ్ సిరీస్ని మాత్రం చాలా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. రీసెంట్గానే మోటరోలా ఎడ్జ్ 50 వచ్చింది కదా. సో ఇక్కడ టీ అనే డిజైన్ స్పెసిఫికేషన్స్లో కొన్నిట్లయితే బయట పడ్డది ఏంటంటే మోటరోలా ఎడ్జ్ 50 నియో అయితే స్పాట్ అయిందనేసి అయితే మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు అన్నమాట. ఇక్కడ 6.36 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ 2.5 GHz MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో పాటు వస్తుందని అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది 13+ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్లో కొన్ని బయటపడ్డాయి. ఏంటంటే ఇది MediaTek Dimensity 7300 SoCతో పాటు వస్తుందని కొన్ని సర్టిఫికేషన్స్లో కూడా స్పాట్ అయిందనమాట. సో త్వరలో కొత్త రియల్మీ నుంచి 13+ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ నెల 2 నెలల లోపల రియల్మీ 13+ అయితే లాంచ్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళ పోకో ప్యాడ్ని అయితే తీసుకొస్తారు. ఫ్లిప్కార్ట్లో అయితే కమింగ్ సూన్ అనేసి అయితే బయటపడ్డ స్టే ట్యూన్ అనేసి అయితే ఒక బ్యానర్ కూడా పడ్డది. కానీ ఇక్కడ కొన్ని లీక్స్ ప్రకారం అది స్పెసిఫికేషన్స్ బయటపడ్డాయి. 12.1 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 SoCతో పాటు వస్తుందని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. మేము ప్యాడ్ కోసం వెయిట్ చేస్తారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఏదైతే ఉందో 30% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి అయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తే ప్రీవియస్ ప్రాసెసర్ వర్జన్తో పాటు. అండ్ ప్రీవియస్ వర్జన్ ఏముంది MediaTek 9300 ప్రాసెసర్ ఉందన్నమాట. సో ఇప్పుడు 9300 కంటే 9400 30% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్స్ అయితే బయటపడ్డాయి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది ఇది రూమర్డ్ లీగల్ న్యూస్ అనమాట, కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 3 సిరీస్ ఉంది కదా, 205 and 215 ప్రాసెసర్లు రెండు కూడా రూమర్ ప్రకారం ఏంటంటే ఇక్కడ రాయొచ్చు అని మన ఎక్స్లో ఒక మంచి లీగర్ అనమాట. సో అతని ప్రకారం కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటే ఇది కోర్ అల్ట్రా 3 215 కోర్ అల్ట్రా 3 205 రెండు కూడా 8 కోర్ అండ్ 8 థ్రెడ్స్తో పాటు వస్తున్నాయి. దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే కొంచెం లీక్ ప్రకారం అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి. చూద్దాం మార్కెట్లోకి వచ్చినాక ఎలా ఉంటుంది ఏందనేసి అయితే చూడాల్సిందే, వెయిట్ చేద్దాం దానికోసం అయితే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో బెథెస్డా వాళ్ళది సేల్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ డూమ్ ఇటర్నల్ ఒక గేమ్ అయితే సేల్ మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. $359 $360 అనుకోవచ్చు. గేమ్ స్లైట్గా కొంచెం మంచి స్పెక్స్ కావాలన్నమాట, డీసెంట్ స్పెక్స్ కావాలి. నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే కాపీ చేసుకొని సరిపోతుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.